ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిని ఆంధ్రప్రదేశ్లో ఒక ఆదర్శ నగరంగా మార్చాలన్నదే నా ధ్యేయం. ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే వాసు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యులు అవుతున్నారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. రోగులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరగా సేవలు అందించాలి. కడియం ప్రభుత్వ హాస్పిటల్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. డిసెంబర్ 13న 4వ జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. క్వారీ ఏరియా సుబ్బారావు నగర్ హైస్కూల్ సమీపంలో ఇల్లు కాలిపోయినటువంటి మార్తి మరియమ్మ, మార్తి కామరాజు, మార్తి చిన్నాను 3 కుటుంబాల వారికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారిచే వంట సామాను, బియ్యం డబ్బా, చాపలు, మంచం తదితర అవసరమైన సామాన్లు అంతా ఇల్లు కాలిపోయిన కుటుంబాలకు అందించబడింది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఇంతవరకు ఏ రకమైన సహాయం బాధిత కుటుంబాలకు అందించలేదని, కనీస రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు గాని, వార్డు సెక్రటరీ గాని వచ్చి బాధిత కుటుంబాలను పలకరించలేదని, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఇదే నిదర్శనమని, తక్షణం ఇల్లు కాలిపోయిన వారికి ఇల్లు కట్టించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని టీకే డిమాండ్ చేశారు. సుబ్బారావు నగర్లో హై స్కూల్ దాటిన తర్వాత మరి క్వారీ గోతుల యొక్క సమీపంలో ఉన్నటువంటి ఇల్లు 2 ఇళ్ళు మొన్న వారం రోజుల క్రితం కాలిపోవడం జరిగింది. గుట్టి మరియమ్మ, గుట్టి కామరాజు, గుట్టి చిన్న అనే వాళ్ళ యొక్క ఇల్లులు కాలిపోయినాయి. కాలిపోయిన తర్వాత వారు వచ్చి అడిగిన మీదట వారికి చలి చాలా ఇబ్బందిగా ఉంటుంది, మేము ఉండలేకపోతున్నామండి, ఏమీ లేవు, మొత్తం అంతా కాలిపోయినాయి, సుమారు 10 లక్షల వాల్యూ అయినటువంటి సామాన్లు ఇల్లు కాలిపోయినాయి అంటే వెంటనే రగ్గులు కొనుక్కొచ్చి ఇవ్వడం జరిగింది. అదే రోజు వారు వండుకోవడానికి సామాన్లు లేవండి, గర్భిణీ స్త్రీ పడుకోవడానికి మంచం లేదు, బియ్యం డబ్బా లేదు అంటే ఆ సామాన్లన్నీ కొని తీసుకొచ్చి ఈరోజు వారికి ఇవ్వటం జరుగుతుంది. మరి సామాన్లన్నీ కూడా వీటితో అవ్వదు, ఎందుకంటే ఇల్లు పూర్తిగా కాలిపోయినాయి. ఇల్లు కట్టించుకోవాల్సిన అవసరం ఉంది, కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు, డబ్బు అన్నీ కూడా కాలిపోవడం వల్ల ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం ఎంఆర్ఓ గారికి మొన్న నేను వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, సార్ వీళ్ళకి పరిస్థితి బాగాలేదు, మీరు ఏదైనా చేయమని. కానీ ఎంఆర్ఓ రాలేదు. గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సపోర్టు లేదు, ₹1. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక క్వారీ ఏరియా క్వారీ గోతుల వద్ద ఉన్నటువంటి మూర్తి మరియమ్మ గారు, అలాగే చిన్నా గారు, కామరాజు గారు, వీరి యొక్క పూరిళ్ళు దగ్ధం కాగా వారు పూర్తిగా నిరాశ్రయం జరిగింది. గతంలోనే మా పార్టీ జిల్లా అధ్యక్షుల వారు విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చి నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. తదనంతరం వారి కోరిక మేరకు ఈరోజు వారికి వలయు కొన్ని గృహోపకరణాలు ఇవ్వటం కొరకు ఈరోజు మేము ఇక్కడ రావటం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఈ అవసరాలు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ముందుగా స్పందించాల్సిందే అధికార పార్టీ ఎమ్మెల్యే రావాలి. ఇక్కడికి వచ్చి వెంటనే వారిని ఆదుకుని వారికి సహాయం అందించడమే కాకుండా కొత్త గృహ నిర్మాణానికి వెంటనే సహకరించాల్సిన అవసరం ఎంతైనా. అటువంటిది వారు నిర్లిప్తంగా వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరం. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పే ఈ నాయకులు వారు ఎలక్షన్స్లో ఓట్లు అడిగేటప్పుడు వచ్చి ఎన్నెన్నో
కొన్ని రోజుల క్రితం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గర్భిణి ప్రసవ సమయంలో అధిక రక్తస్రావణం కారణంగా మరణించడం దురదృష్టకర సంఘటన అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ విషయం నన్ను ఎంతగానో కలిచివేసిందని, తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఆయన అన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రి గైకానిక్ వార్డును ఎమ్మెల్యే వాసు బుధవారం ఉదయం సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితులపై విచారణ చేశారు. వైద్య సేవలు సదుపాయాలపై సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడుతూ గర్భిణి మరణించిన సంఘటన గురించి తెలియగానే తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ప్రసూతి వార్డు పరిస్థితి ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనే వివరాలు తెలుసుకున్నానని తెలిపారు. మిత్రులందరికీ నమస్కారం. కొన్ని రోజుల క్రితం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. అది నా దృష్టికి రావడం జరిగింది. ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కారణంగా మరణించడం జరిగింది. ఆ సంఘటన ఎంతగానో కలిచివేయడం, చాలా మనస్తాపానికి గురవడం, మరలా అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ఏం చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చున్నాం. సంఘటన జరిగిన వెంటనే తెలుసుకొని ఇక్కడ ఉన్న సిబ్బందితోటి, డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. వారి వైపు నుంచి చెప్పవలసిందంతా కూడా చెప్పడం జరిగింది. అలాగే సూపరింటెండెంట్ గారిని కూడా ఎంక్వైరీ చేయమండం కూడా చెప్పడం జరిగింది. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం స్థాపించడానికి ఉన్న అవకాశాలు ఏమిటి అని చెప్పి మనం ఆలోచించినట్లయితే వైద్య వ్యవస్థని మెరుగుపరచడం, పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ మెరుగుపరుచుకోవడం అన్నది చాలా కీలకమైన అంశాలుగా మేము గుర్తించి పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేసి ఏ విధంగా చేస్తున్నామన్నది చూస్తూ ఉన్నారు. దానికి అనుసంధానంగా కావాల్సిన రోడ్స్, డ్రైన్స్ను కూడా ఏ విధంగా నిర్మాణం చేస్తున్నామన్నది ప్రజలు చూస్తూ ఉన్నారు. వైద్య వ్యవస్థ పరంగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి రావడమే కాదు, ఇక్కడ అనేకమైన మార్పులు తీసుకువస్తూ కావాల్సినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మేము ఒక వైద్య వ్యవస్థకి ఇస్తున్న ప్రాధాన్యత. డాక్టర్లతో ఇప్పుడే లోపల మాట్లాడి రావడం జరిగింది. డాక్టర్లు ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించిన పిమ్మట ఈ అధిక రక్తస్రావంతో మరణించిన కేసులు చాలా అరుదుగా ఉంటాయి. చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయి. అలాగే మీరు చూస్తే వాళ్ళ ఒక గణాంకాలు కూడా చూపించారు. అవన్నీ కూడా చూసినట్లయితే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడున్న అవుట్ పేషెంట్స్ యొక్క సంఖ్య ఏ విధంగా పెరుగుతూ ఉందన్నది మనం గమనించవచ్చు. చాలా విజిబుల్గా ఉన్నాయి నెంబర్స్. కూటమి రాకముందు ఓపీ ఎంత ఉంది, గైనిక్ వార్డుకి ఎంతమంది వచ్చారు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపీ సుమారు రోజుకి 1800 వస్తూ ఉంది. ఈ గైనిక్ డిపార్ట్మెంట్లో కూడా వచ్చేవారి యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే ప్రజలకి ఈ ప్రభుత్వం పైన నమ్మకం కేవలం మీ గవర్నమెంట్ హాస్పిటలే కాదు, మీకు అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా చూడండి. ఎక్కడికక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా సంఖ్య పెరుగుతూ ఉంది వచ్చేవారు ఓపీ పేషెంట్స్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకి ప్రభుత్వం పైన నమ్మకం, విశ్వాసం. అంటే ఇక్కడ మనం ఇస్తున్న వైద్యం
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఈరోజు కోటి సంతకాల సేకరణ చరమాంకం చేరుకున్న నేపథ్యంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుండి సుమారు 40,000 సంతకాల పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయంలో పంపిణీ జాతీయ అధికారి ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ కరోనా సమయంలో వేలకు వేలు ప్రజలు ప్రాణాలు సరి అయిన వైద్య సేవలు లేక గాలిలో కలిసిపోతుంటే అప్పుడు జగనన్నకు పుట్టిన ఆలోచననే రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఇప్పటికే 5 కాలేజీల 2వ సంవత్సరం నడుస్తున్నాయి. ఇక ప్రజా సంక్షేమం వ్యతిరేకి నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టిన దుర్మార్గపు ఆలోచన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. దీని ద్వారా తన మనుషులకు వేల కోట్లు ధనార్జన కోసం ఈ దుర్మార్గపు ఆలోచనకు శ్రీకారం చుట్టారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆయన జీవితంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టించిన పాపానికి పోలే, కట్టించిన పుణ్యానికి పోలే. మరి ఇవాళ జగనన్న 17 మెడికల్ కాలేజీలని పేద ప్రజల గురించి, పేద విద్యార్థులందరూ కూడా డాక్టర్లు కావాలి అని ఒక మంచి ఉద్దేశంతో, అంటే సంవత్సరానికి 150 మంది డాక్టర్లు తయారవుతారండి. 17 మెడికల్ కాలేజీలు అంటే సంవత్సరానికి 2,150 మంది డాక్టర్లు అవుతారు. అంటే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారుగా 21,022 మంది డాక్టర్లు తయారయ్యే కార్యక్రమంలో ఒక మహాయజ్ఞము జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే, ఈ చంద్రబాబు నాయుడు గారు పేదవాడు అన్నవాడు డాక్టర్ కాకూడదు, వీళ్ళకి ఎంతసేపు కూడా ఒక క్యాపిటలిస్ట్ మైండ్ సెట్, అవన్నీ కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ప్రైవేటైజ్ చేస్తూ వాళ్ళు ఒక జీవోలు తీసుకురావడం జరిగింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మరి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల దగ్గర నుంచి సంతకాలు తీసుకోమని రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి 1 కోటి సంతకాలు కూడా తీసుకుని వెళ్ళి గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని, మరి గవర్నర్ గారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది ప్రజలు ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోండి, ఏదైతే ఎలక్టెడ్ బాడీ ఉందో చీఫ్ మినిస్టర్ని వాళ్ళ యొక్క క్యాబినెట్ను పిలిపించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన్ని గవర్నర్ గారికి కూడా తెలియపరుస్తున్నాము. మరి అదేవిధంగా కోర్టులను కూడా ఆశ్రయిస్తాము, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళి 1 కోటి మంది ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు, అందువలన ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవడానికి లేదు అని మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రజా ఉద్యమం చేపడతాము. ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ ప్రైవేటీకరణ చేయాలని ఈ మెడికల్ కాలేజీని ఆలోచన చేశారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా ఈ కార్యక్రమం చేపడుతుంది. మరి రాజమండ్రి వ్యాప్తంగా సుమారుగా 50,000 సంతకాలు తీసుకుని ఇంకా 3 రోజుల కాల వ్యవధి ఉంది, ఇంకా మళ్ళీ మార్కెట్స్లోకి అన్ని చోట్లకు కూడా వెళ్ళి ప్రజలందరితో కూడా సంతకాలు తీసుకుని ఇవన్నీ కూడా కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇవాళ ఇంకా ఇండిగో ఏదైతే సంక్షోభం ఉందో, ఎయిర్లైన్స్ ఒక తెలుగువాడై ఉండి సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఇంటర్నేషనల్ వైడ్గా ఒక అద్భుతమైన ఒక ఘట్టము, రష్యన్ ప్రెసిడెంట్ భారతదేశంలో ఉంటుండగా ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా ఒక రకమైన గొడవలకి క్రియేట్ చేసే కార్యక్రమము మరి జరిగింది అని అంటే భారతదేశం యొక్క పరువు ఏ రకంగా దిగజార్చే విధంగా. రోగులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరగా సేవలు అందించాలని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం కడియం ప్రభుత్వ హాస్పిటల్లో సిహెచ్సి సెంటర్ను ఎమ్మెల్యే గోరెంట్ల
ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెంట్ల బారులు తీరి నిరీక్షిస్తున్న రోగులకు సత్వరమే వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలను ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని వైద్యులకు ఆదేశించారు. హాస్పిటల్లో సిబ్బంది కొరత ఉందని తెలపగా హాస్పిటల్ సిబ్బందిపై నివేదిక అందించాలని సూచించారు. ఆ క్రమంలో అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి హాస్పిటల్ నందు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ జి రత్నమాధురితో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం బాధితులకు సత్వరమే అందాలని, ఆ రీతిగా వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని తెలిపారు. సరిగ్గా అందుతుందా ఇక్కడ వైద్యం? ఎట్లా ఆటోలో వస్తున్నారా? బస్సులో వచ్చారు. రాజమండ్రి నుంచి బస్సు ఎట్లా వస్తారు? ఎలా ఉన్నారు? పోతే ఎలా ఉన్నారు? కొంచెం స్పీడ్గా ఉంటున్నాయా? కంప్లైంట్స్ ఏమి వస్తున్నాయి? ఏమో కాఫ్ కోల్డ్ ఆయాసం పేషెంట్లు ఎక్కువ మంది జరుగుతుంది. బీపీ వల్ల ఎక్కువ నేచర్ రైలు ఉంటాయి సార్. నెక్స్ట్ చీజ్ వల్ల ఫీవర్స్, ఇప్పుడైతే రన్నింగ్ ఎక్కువ తక్కువ రొంప ఆయాసం చూసుకోండి. డాక్టర్ అంత పేషెంట్ పొరుగుడు నుంచి వస్తారు. వాళ్ళు మధ్యాహ్నం భోజనాలు లేకుండా పడిగారు ఐటమ్ కరెక్ట్ కాదు కదా. అంటే మెయిన్ మెషినరీ అయితే ఆఫ్టర్నూన్ అయిపోతుంది. మాట్లాడతాను, ఇద్దరు ఉన్నారు, ఇంతసేపు వెయిట్ చేయకూడదు కదా. మేడం నిన్న నైట్ డ్యూటీ చేశారు సార్. నైట్ డ్యూటీ సేమ్ మేము కంటిన్యూ చేసేస్తాం. పీడియాట్రిక్ పీజీ ఉన్నారు అక్కడ. కేసు చూడడానికి వెళ్తారు. డెలివరీస్ ఉన్నప్పుడు అది కేసుని బట్టి సర్జికల్ అయితే ఒక హాఫ్ ఆయన పీడియాట్రిక్ మేడం నేను ఐడెంటిటీ చేసి వస్తుంది. కానీ మన జిఎస్ఎల్ నుంచి వచ్చిన డిఆర్పీ పీజీ పైన కేసు ఉందని వెళ్ళారు సార్. ఒకసారి పక్క ఉండనమ్మా, ఒకసారి లేట్ అయిపోతుంది ఎందుకని? చాలా వెయిట్ లిస్ట్ ఉంటుంది ఎందుకని? ఇది మొత్తం బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ లేట్ అవుతుంది. శాంపిల్ తీసుకోండి. అమ్మా ఇద్దరు ఒకళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ వస్తున్నారా? ఒకళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ వెయిటింగ్ చేస్తున్నారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ అవేర్నెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నారాయణ కాలేజ్లో విద్యార్థులకు అద్భుతమైన అవగాహన సదస్సును సంస్థ ప్రెసిడెంట్ సత్య గుమ్మపు నాయకత్వంలో మరియు ముఖ్య అతిథిగా సిఐ మంగాదేవి ఆధ్వర్యంలో వారి టీం సభ్యులైనటువంటి డాక్టర్ జగదీష్, బిందు, ప్రభావతి, సత్య, వెంకటేశ్వరరావు, మురళి మరియు కిషోర్లతో కలిసి జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రావీణ్యత సందర్శించిన విద్యార్థులను సత్కరించడం జరిగింది. ఈరోజు మేము హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా నారాయణ కాలేజ్ దగ్గరికి వచ్చి నేను నా టీంతో కలిసి ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. చాలా దిగ్విజయంగా అయితే కనుక ఈ ప్రోగ్రామ్ అందరి కోఆపరేషన్తో జరిగింది. సో ఎవరైతే కనుక అవేర్నెస్లో చాలా తేజస్సుగా ముందుకొచ్చి పిల్లలు పాల్గొని ఎవరైతే కనుక నగ్గారో వారికి మేము ప్రైజెస్ ఇచ్చి కూడా వాళ్ళ మోటివేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ అవేర్నెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం, మా ఎజెండా ఏంటంటే ఈరోజు కూడా చాలామంది హ్యూమన్ రైట్స్ అనేవి వైలేట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎవరు ఫైట్ చేయలేకపోతున్నారు, అడగలేకపోతున్నారు. ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఎలా కంప్లైంట్ చేయాలి తెలియక వారు బాధపడుతూ ఉంటారు. సో ప్రతి ఒక్కరూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కో లేదా స్టేట్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్కో వెళ్ళలేరు. సో మేము రీజనల్గా ఉంటూ రాజమండ్రి రేంజ్లో మేము ప్రస్తుతానికి మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తామండి. సో ఎవరైతే కనుక ఇబ్బంది పడుతున్నారో, వారి హ్యూమన్ రైట్స్ వైలేట్ అవుతున్నారో, బాధపడుతున్నారో, మీరు మా యొక్క చూస్తున్నారు కదా బ్యానర్,
మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా వంతు మీ తరఫు నిలబడి మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాము. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి సపోర్ట్ చేసిన నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ టీమ్కి అండ్ మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ టీమ్కి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్. ప్రపంచ పౌరులందరికీ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా హ్యూమన్ రైట్స్ని ఉపయోగించుకోవడమే కానీ ఆ హ్యూమన్ రైట్స్ని ఎలా పాటించాలి, వాటికి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, హ్యూమన్ రైట్స్ని వినియోగించుకునే యొక్క వ్యక్తికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. నాకు హక్కు ఉంది కదా అని చెప్పేసి నేను చేస్తే బయటవాడు వేరే వాళ్ళ హక్కు కూడా మనం హరించినట్టు అవుతుంది. కాబట్టి అది ఎరిగి, ఆ బాధ్యత ఎరిగి మనం హక్కుల్ని మనం వినియోగించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ స్పీడ్ ప్రపంచంలో ఎక్కువగా హ్యూమన్ రైట్స్ మిస్యూజ్ చేస్తుంది ఈ సోషల్ మీడియాలో. ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని కూడా బ్యాడ్ కామెంట్స్, పర్సనల్ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇవి కూడా హ్యూమన్ రైట్స్ వైలేషన్. అది ఆ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగేటప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తుంచుకోవాల్సింది బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. నేను మాట్లాడే మాట ఎదుటి వ్యక్తికి బాధ కలిగించట్లేదన్న బాధ్యతతో మాట్లాడి ఈ హ్యూమన్ రైట్స్ సక్రమంగా వినియోగించుకుని ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఉపయోగపడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 554 గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చి వారి హక్కులను కల్పించే వరకు ఆదివాసీ మహాసభ న్యాయ పోరాటం చేస్తుందని న్యాయ సలహాదారు అయినవరపు సూర్యనారాయణ స్పష్టం చేశారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్రమైన తాత్సారం చేస్తుందని మండిపడ్డారు. ఇక అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీల హక్కులను మానవ హక్కులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు అధికంగా నివసించే గ్రామాలను 5వ షెడ్యూల్ ప్రాంతంలో కలపాలనే సమస్యల పరిష్కారాలని 2019లో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి అధ్యక్షతన జరిగిన గిరిజన సలహా మండలి 2019లో తీర్మానించిందని గుర్తు చేశారు. ఇక్కడ కారంతం ఇప్పుడు రంపచోడవరం పోలవరం ప్లేస్లో అది తొలి గిరిజన వీరుడైనటువంటి కారంతాలు కూడా ఈ శంఖవరం మండలం, రౌతులపూడి, ఈ మరో 19 గ్రామాలు 50% జనాభా గిరిజనులు 50% కన్నా మించి ఉన్నటువంటి అవి కూడా పెరిగినాయి. కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని కూడా కలపమని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఈ అన్నింటినీ కూడా పరిశీలించి ఈ గ్రామాలన్నింటినీ కూడా మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గత 45 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి గిరిజనుల సమస్యల మీద వాళ్ళ యొక్క హక్కులను గుర్తించాలని 5వ షెడ్యూల్లో ఆ గ్రామాలను కూడా చేర్చి 5వ షెడ్యూల్కి ఆనుకున్నటువంటి సబ్ప్లాన్లో ఉండేటటువంటి గ్రామాలని 5వ షెడ్యూల్లో చేర్చాలని, 5వ షెడ్యూల్లో ఉండేటటువంటి రక్షణ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఆ గిరిజనులకు ఇవ్వాలని చెప్పేసి గత 45 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాని మీద ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వాళ్ళ హక్కులను గుర్తించాలని చెప్పేసి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కలపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పత్రికల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రధానంగా ఇది 1975లో కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ ప్రాంతాలని ఆనుకుని ఉన్నటువంటి ఆంధ్రలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో 554 గ్రామాలు, ఈ జిల్లాలో అప్పుడు గుర్తించినటువంటి 1980లో గుర్తించినటువంటి 40 గ్రామాలు, అవి శంఖవరం మండలం, ప్రత్తిపాడు మండలం, రౌతులపూడి మండలం, ఈ 3 మండలాల్లోనూ ఏజెన్సీకి షెడ్యూల్డ్ ప్రాంతానికి ఆనుకున్నటువంటి 40 గ్రామాలను అప్పుడు గుర్తించడం జరిగింది. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు శ్రీకాకుళంలో 240 గ్రామాలు, విజయనగరంలో 182 గ్రామాలు, విశాఖ జిల్లాలో 91 గ్రామం, కాకినాడ జిల్లాలో 40 గ్రామాలు, ఏలూరు జిల్లాలో 1 గ్రామం, ఇవన్నీ కలిపితే మొత్తం 5వ షెడ్యూల్లో కలపాలని చెప్పేసి గిరిజనులు అధికంగా ఉన్నటువంటి గ్రామాలు ఇవి 554 గ్రామాలు. ఈ 554 గ్రామాలు 1980 నుంచి కలపట్లేదు, ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. కొంతకాలం ఏమైందంటే మండలాలు రావటం, తాలూకాలు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఈ నెల 12వ తేదీన స్థానిక భారీ మార్కెట్ సెంటర్లో ఉన్న ఎంఎస్ఆర్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ వెల్లడించారు. ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదిరెడ్డి కుటుంబ సహకారంతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
12వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి జరిగే ఈ వేడుకలకు సిటీ నియోజకవర్గంలోని 42 డివిజన్ కమిటీలు సభ్యులు క్రైస్తవులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇక సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు తదితర టీడీపీ ముఖ్య నాయకులతో పాటు దైవజనులు కూడా పాల్గొంటారని వివరించారు. మరి తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ మరి ఎంఎస్ఆర్ గ్రౌండ్స్లో జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ఏంటంటే నెలాఖరులో పెట్టేవాళ్ళం. నెలాఖరు పెడుతుంటే అన్ని చర్చిలకి వాళ్ళు క్రిస్మస్లు, న్యూ ఇయర్ దగ్గర పడడంతో కొంచెం పెట్టడం జరిగింది. 12వ తారీఖున మన ఎంఎస్ఆర్ గ్రౌండ్స్ క్వారీ ఏరియాలో ఉన్న గ్రౌండ్స్లో మరి సాయంత్రం 6 గంటలకే ఈ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్ ప్రారంభమవుతాయి. దీనికి రాజమండ్రిలో ఉన్న దైవజనులు అందరూ కూడా పాల్గొంటారు. ఈరోజు మా ఆహ్వానం కూడా ఫ్యామిలీతో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. అలాగే రాజమండ్రికి సంబంధించిన వార్డు ఇన్ఛార్జీలు, వార్డు కమిటీ సభ్యులు, క్రైస్తవ అభిమానులు అందరూ కూడా ఈ టీడీపీ గ్రాండ్ క్రిస్మస్లో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం ఈ ఆత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ. అలాగే ఏదైతే మన రాజమండ్రిలో ప్రతి సంవత్సరం మాదిరిగానే గ్రాండ్ క్రిస్మస్ తెలుగుదేశం పార్టీ తరఫునే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు స్టార్ట్ చేసిన నుంచి ఈ రోజు వరకు ఆపకుండా మతాలకు అతీతంగా హిందువుల్ని, క్రిస్టియన్స్ని, అలాగే మైనార్టీస్ని కూడా సమానంగా చూసుకుంటూ మా నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇవాళ ఈ గ్రాండ్ క్రిస్మస్ని 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఎంఆర్ఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే దైవజనులు అలాగే ప్రభు అయిన యేసుని పూజించే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఏదైతే యేసు ప్రభు మంచిని పెంచండి, సాటివారిని గౌరవించండి, విలువలతో కూడిన మనస్తత్వాన్ని పెంచండి, అలాగే ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళని మనం ప్రేమించండి, దయించి ప్రేమించలేకపోతే మాత్రం ద్వేషించకండి అన్న ఏదైతే సూక్తులు ఉన్నాయో అవన్నీ కూడా అందరూ కూడా అమల్లో చేయాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజమహేంద్రవరం చుట్టుప్రక్కల ప్రాంతాలలో మోటార్ సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరగడం వలన దానిపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీడీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ డీఎస్పీ వైస్ శ్రీకాంత్ ఉత్తర్వుల మేరకు రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి అప్పారావు పర్యవేక్షణలో ఎస్ఐ ఎండి జుబేర్ 3 టౌన్ అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ ని కృష్ణ ఎన్ వెంకటేష్, చంద్రశేఖర్ కానిస్టేబుల్ అనువారు ఉన్నారు. ఈరోజు మన సెంట్రల్ జోన్ పరిధిలో క్వారీ మార్కెట్ సెంటర్ దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తున్నాము. వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడం జరిగింది. పోలీసు వారు తనిఖీ చేస్తున్నప్పుడు చూసి పారిపోవడం జరిగింది. అతన్ని పట్టుకుని మా వాళ్ళు విచారించడం జరిగింది. అతని పేరు వీరబాబు, వయసు 20 సంవత్సరాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇందుకూరుపేటకి సంబంధించిన వాడు అనమాట. ఇతను బేసిక్గా వెల్డర్గా పనిచేస్తూ ఉంటాడు. అలానే హోటల్స్లో నైట్ బాయ్గా, వాచ్మెన్గా కూడా పనిచేస్తుంటాడు. ఇతను చెడు వ్యసనాలకి లోనయ్యి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 2 వీలర్స్ దొంగతనం చేస్తూ ఉంటాడు అనమాట. అంటే మన పుష్కర్ ఘాట్ దగ్గర కోట్లింగాల్ ఘాట్, అలానే కోటగుమ్మం సెంటరు, 2 టౌన్ లిమిట్స్, అలానే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఆత్రేయపురం దగ్గర ఒక 5 బళ్ళు ఇతను దొంగిలించడం జరిగింది. ఇతను బేసిక్గా హీరో హోండా స్ప్లెండర్ బైక్స్, ప్యాషన్ బైక్స్ని ఒక యూనివర్సల్ కీ లాగా ఒక కీ ఒకటి తయారు చేసుకొని ఇంటి ముందు పార్క్ చేసిన, లేకపోతే నైట్ టైం రోడ్ల మీద పార్క్ చేసినటువంటి వెహికల్స్ని దొంగతనం చేస్తూ ఉంటాడని తెలిసింది. ఇట్లా దొంగతనం చేసినటువంటి వెహికల్స్ని మరో 2 వ్యక్తులకి తక్కువ రేటుకి ఇస్తూ ఉండేవాడు. కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడంలో
ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి ఎముక లేనట్లుగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అందిస్తున్నారని ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ అన్నారు. రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ అప్పలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా మారిందని వ్యాఖ్యానించారు. మన ప్రభుత్వంలో ఇప్పటికే అనేక దఫాలుగా కోట్లాది రూపాయల చెక్లను పంపిణీ చేశామన్నారు. ఈ రోజున రాష్ట్రంలో మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన నవీన్ గారు ఆధ్వర్యంలో అనేక ఈ ప్రజానీకం సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా ఈ రోజున మరి అందుబాటులోకి వచ్చి అందరికీ సహకారం అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో మరి ప్రజలకి అనారోగ్యం వచ్చినా ఏమొచ్చినా ప్రాణాలు పోవటం తప్ప వాళ్ళని ఆదుకునేటువంటి దిక్కుమొక్కు లేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పాలన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. మరి ఎలా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం మరి ఈ 18 నెలల్లోనే మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవటం జరిగింది. మరి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆంక్షలు పెట్టకుండా మరి ఇంకా అది ఇది అని చెప్పేసి కూడా పెట్టకుండా ఎంతమంది అనారోగ్యంతో బాధపడితే మరి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మహిళలు, యువతులపై జరుగుతున్న డిజిటల్ హింస దాడులను సమాజంలోని ప్రజలు చైతన్యవంతం చేసినప్పుడే అడ్డుకోగలమని ప్రముఖ గైనకాలజిస్ట్ రాజమండ్రి అబ్స్టెటిక్ గైనకాలజిస్ట్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ సజ్జా పద్మ పేర్కొన్నారు. స్థానిక ఐఎంఏ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సజ్జా పద్మ మాట్లాడుతూ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ నవంబర్ 25 మహిళలపై హింస నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల, బాలికలపై జరుగుతున్న డిజిటల్ దాడులకు వ్యతిరేకంగా నవంబర్ 25 నుండి 16 రోజుల పాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చిందన్నారు. డిజిటల్ అబ్యూస్ అగైనెస్ట్ ఉమెన్ అనే దానికి ఒక కమిటీని ఏర్పరిచింది. కమిటీని ఏర్పరిచి మేము ఏంటంటే దాంట్లో ఒక భాగం రాజమండ్రి ఆబ్స్టెటిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ వారు ఒక భాగం. సో మేము కూడా వారితో చేయగలిపి దీన్ని మనం సామాజిక బాధ్యతగా తీసుకుని దాన్ని ఎలిమినేషన్ దిశగా అసలు ఏం చేయాలి, ఒకటి ఏంటంటే ముందు అవేర్నెస్ కలిగజేయటం, ప్రివెంటివ్ మెజర్స్ ఎక్కువగా బాలికలు కానీ యువతలు కానీ ప్రతి దైనందిక కార్యక్రమాన్ని కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. దానివల్ల కూడా ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారు. సెకండ్ ఏంటంటే బాగా యాక్టివ్గా ఉండే లేడీస్, పొలిటీషియన్స్, సినిమా యాక్టర్లని మనం చూస్తూనే ఉన్నాము. వారే కాకుండా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే యువతల పట్ల కూడా ఎక్కువగా ఈ డిజిటల్ హింస అనేది జరుగుతుంది. ఒక ఫ్యామిలీని కానీ ఒక పొలిటీషియన్ కానీ వారు ఇబ్బంది పెట్టదలుచుకుంటే ముఖ్యంగా ఏంటంటే వారి ఇంట్లో స్త్రీల పట్ల ఎక్కువగా విపరీత ధోరణితో సైబర్ బుల్లింగ్ కానీ, స్టాకింగ్ కానీ ఇలా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం గమనిస్తున్నాం. ఈ సభ్య సమాజంలో మనం చూడలేని, వినలేని కూడా వింటున్నాము. సో దీని పట్ల మనం కొంత అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పి మా సొసైటీ వారు నిర్ణయించుకుని ప్రతి స్కూల్లో, చాలా స్కూల్స్లో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నమాట. ఈ బాలికలకి అసలు వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి మొదటి అంశము. రెండో అంశం, ఒకవేళ దాని బారినే పడితే కనుక ఎవరికి చెప్పాలి అనే దాని గురించి. మూడోది ఏంటంటే సామాజిక బాధ్యతగా ఈ మనలాంటి వాళ్ళం, మీరు విలేకరుల సోదరులు కానీ, గైనకాలజిస్టులుగా మేము చదువుకున్న వాళ్ళం, విద్యావంతులు అందరూ కూడా నడుము కట్టుకుంటే తప్ప ఈ విపరీత ధోరణి అనేది తగ్గదు. ఇంకొక ఏతో ఏంటంటే ఇప్పుడు పెద్ద ఇది ప్రమాదం వచ్చి పడింది ఏంటంటే డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ. అంటే మనకి అనుమతి లేకుండా మనం ఏమి చేయకున్నా, మనం ఏమి ఇన్వాల్వ్ అవ్వకున్నా కూడా ఫోటో కనుక దొరికితే దాన్ని ఏ రకంగానో ఉపయోగించుకుంటున్నారు. సో అది ఒక విపరీతమైన ధోరణి ఏతో వచ్చింది. సో దీన్ని ముందుగానే మనం ఖండించకపోతే విద్యావంతులు ఏ రకంగా అయినా కానీ చైతన్యపరచడం వల్ల కానీ ప్రభుత్వాన్ని కొంచెము మనం పదే అడగటం వల్ల వాళ్ళు కూడా ఏంటంటే యాక్టివ్గా అవుతారు. ఇది అయిన తర్వాత ఈ సైబర్ దాడి కానీ, సైబర్ స్టాకింగ్ దాడి కానీ పడిన తర్వాత
ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి చాలా జంకుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళకి ఏం చెయ్యాలి, ముందుగా అడల్ట్స్ చెప్పాలి, తర్వాత ఏ నెంబర్లు ఫోన్ చేయాలి అనేది వాళ్ళకి తెలియజేసాము ఈ 16 రోజుల యాక్టివిటీస్లో. అలాగే ఏంటంటే 4వది ఏంటంటే మనం తక్కువగా డిజిటల్ ఇది వాడటం అనేది, డిజిటల్ హైజీన్ అంటే ఎంత తక్కువగా డిజిటల్ పరికరాలు వాడితే అంత సేఫ్ అని చెప్పేసి తెలియజేసాము పిల్లలకి. సో చాలా యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, చాలా సందేహాలు కూడా అడిగారు. ఇవన్నీ కూడా మేము ఒక 16 డేస్ పాటు చాలా నిర్విరామంగానే చేసాము యాక్చువల్గాను. ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తర్వాత కాకపోతే కొంత చైతన్యం అనేది మేము గమనించామన్నమాట వాళ్ళందరూ వాళ్ళు డౌట్లు అడగటము, పార్టిసిపేట్ చేయటము యాక్టివ్గా, ఇవన్నీ కూడా చేయగలిగాము. సో ఇవన్నీ మనం మీ మీడియా ద్వారా తెలియజేస్తే కనుక ఇంకా చైతన్యవంతులు అవుతారు అని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశం ఇవాళ. రాజమహేంద్రవరం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో నందు జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 13న 4వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు, జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడ్డదగ్గ క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసులు తదితర కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ఈస్ట్ గోదావరి ప్రజానీకాన్ని అందరికీ కూడా నమస్కారం అండి. మీ అందరికీ తెలిసిందే, మన భారత న్యాయస్థానం అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే సంస్థ ఒకటి ఉంది. దానిలో భాగంగానే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర న్యాయ సేవల సంస్థ, న్యాయ సేవాధికారి సంస్థ, జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, మండలం స్థాయిలో మండల న్యాయ సేవాధికారి సంస్థలు ఉన్నాయి. వీటన్నిటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా న్యాయ సేవలు అందించాలి అనేది. దానిలో భాగంగాను లోక్ అదాలత్ అనేది ఒక కార్యక్రమం కింద ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సంవత్సరానికి 4 లోక్ అదాలత్కి, నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఆ నేషనల్ లోక్ అదాలత్లో మేము అన్ని రాజీ పడతగిన సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, పెట్టి కేసెస్, ట్రాఫిక్ చన్నాల్ వైలేషన్ కేసెస్, మోటార్ యాక్సిడెంట్ కేసెస్, ఎన్ఐ యాక్ట్ కేసెస్, ప్రామిసరీ నోట్ కేసెస్ ఇలాంటివన్నీ కూడా తీసుకుని సెటిల్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం మొత్తం 4 లోక్ అదాలత్లో మేము డిస్పోజ్ చేసిన క్రిమినల్ కేసెస్ 15,431 అయితే, ఎంయూఓపీ కేసెస్ 547, సివిల్ కేసెస్ 756, ఇవన్నీ గ్రాండ్ టోటల్ 17,073 కేసులు డిస్పోజ్ చేస్తే మొత్తం బాధితులకి పరిహారం అందించింది ఈ సంవత్సరం అండి. ఇది ఈ సంవత్సరం జరిగిన 3 లోక్ అదాలత్స్. బాధితులకు నష్టపరిహారం అందించింది 1,99,11,504 రూపాయలు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు జరిగిన 3 లోక్ అదాలత్కి నష్టపరిహారం అందించడం జరిగింది. గత లోక్ అదాలత్లో అయితే మొత్తంగా 10,623 కేసుల్ని డిస్పోజ్ చేయగా 162,000 కోట్లు 35,24,590 రూపాయల నష్టపరిహారాన్ని బాధితులందరికీ అందించడం జరిగింది. కేవలం ఇదంతా కూడా లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడం మూలంగానే ఇన్ని వేల కేసులు డిస్పోజ్ చేసి అంత నష్టపరిహారం సత్వరం బాధితులందరికీ అందించడం జరిగింది. లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజీ మార్గమే రాజమార్గం. అంటే మనం కోర్టులో కేసెస్ పెండింగు మనకి లక్షల్లో ఉన్నాయి. మొత్తం దేశం వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే జిల్లాల్లో చూసుకుంటే ఒక్క రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోనే 89,000 చిల్లర కేసులు సివిల్, క్రిమినల్ పెండింగ్ ఉన్నాయి. అన్ని కేసెస్ జడ్జెస్ మార్నింగ్ నుండి నైట్ వరకు ఎంత కష్టపడి చేసినప్పటికీ కూడా అన్ని కేసెస్ని డిస్పోజ్ చేయడం అనేది ఉండదు. వచ్చిన ప్రతి ఒక్క లిటిగెంట్కి న్యాయం అందించాలి. న్యాయం అందించాలంటే కేసు ఒకటి కంటెస్ట్ మీద నడిస్తే ఖచ్చితంగా సంవత్సరాలు పడుతుంది తప్ప 1 సంవత్సరం లోపల చేయడానికి మాకు కూడా అనుకూలించట్లేదు. ప్లస్ ఎవిడెన్స్లు అవన్నీ కంప్లీట్ అయ్యేటప్పుడు టైం తీసుకుంటుంది. అదే ఈ లోక్ అదాలత్లో కనుక అందరూ రాజీ చేసుకుంటే మీరు 1 టైం సెటిల్మెంట్ కింద మీరు 10 సార్లు తిరగవలసిన అవసరం ఉండదు. దాదాపుగా ఒక కేసు 5 సంవత్సరాలు ఉంటే నెలకి 1 వాయిదా పడినా 12 వాయిదాలు ఇంటూ 5 వేసుకుంటే 5 12, 5 10 60, 5 2 10 అంటే 70 వాయిదాలు తిరగాల్సి ఉంటుంది. 70 వాయిదాలకి కూడా మీరు ప్రతిరోజు కూలీ చేసుకునే వాళ్ళైతే పని మానుకుని రావాలి. ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఫుడ్ కానీ ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. అడ్వకేట్ గారు ఫీజు ఇచ్చుకోవాలి. సో ఇలాంటి డిఫికల్టీస్ అన్నీ పోగొట్టుకోవడానికి రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పి ముందుకు వెళ్ళడానికి
చిన్న చిన్న తగాదాల్లో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ డిస్ప్యూట్స్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. రాజమండ్రిని ఆంధ్రప్రదేశ్లో ఒక ఆదర్శ నగరంగా మార్చాలన్నదే నా ధ్యేయం. ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే వాసు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యులు అవుతున్నారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. రోగులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరగా సేవలు అందించాలి. కడియం ప్రభుత్వ హాస్పిటల్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. డిసెంబర్ 13న 4వ జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.